సో గైస్, అది సంగతి. మీరు ఎవరైనా సరే కష్టపడాలి, కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటాను, ఓర్పుగా ఉంటాను, ఎంత బాధ అయినా సరే నేను భరిస్తాను అనుకుంటే గల్ఫ్ కంట్రీకి రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గల్ఫ్ లైఫ్ తెలుగు వ్లాగ్స్. వీకెండ్ వచ్చిందంటే ఇట్లా లేట్ అవుతూనే ఉంటుంది. ఫుడ్ ఉండదు, కొన్నిసార్లు ఫుడ్ ఉండదు, కొన్నిసార్లు ఇస్తారు. ఎందుకు వీకెండ్ అంటున్నానంటే, సౌదీలో గురువారం వచ్చిందంటే బయటికి వెళ్ళిపోతారు, గెస్ట్ హౌస్లు కానీ ఫ్రెండ్స్ ఇళ్ళు కానీ అక్కడ ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు టైం ఎంత తెలుసా? నేను ఎప్పుడే రూమ్కి వస్తున్నాను, ఇంకా రూమ్ కూడా వెళ్ళలేదు, ఇంకా ఇంజిన్ కూడా ఆపలేదు. 1 గంట అవుతుంది, 12:57. ఇండియా టైం ఎంత అయిందో తెలుసా? అది కూడా చూపిస్తా. ఇండియా టైం ఎగ్జాక్ట్ కనిపిస్తుందా? 3:26 అయింది, 12:56 అయింది ఇక్కడ. అంటే 1 గంట అవుతుంది ఇక్కడ, అక్కడేమో 3:30 అవుతుంది ఇండియాలో. నైట్, ఇది నైట్ పూట. ఈ టైంలో నేను ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను, ఇంజిన్ కూడా ఆపలేదు. ఇప్పుడు రూమ్కి వెళ్తాను. నా రూమ్ ఎలా ఉంటుందో నైట్ పూట అవహాలు వచ్చి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మనెంట్ రూమ్ కాదు, నెల రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నా రూమ్ ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి ఈ ఇంట్లో నుంచి ఆ రూమ్కి వెళ్తానికి ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. ఓకే, బయలుదేరదాం. సరే, కార్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు లైట్ వేసుకుని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ నల్లకి కనిపిస్తుంది డోరు, దీంట్లో లోపల నుంచి ఆ కొండ మీద నుంచి అక్కడ కనిపించి ఇంటి దగ్గరికి వెళ్ళాలి, ఆ రూమ్ దగ్గరికి వెళ్దాం. లైట్ వేసుకోవాలి, లేకపోతే ఏ పాము ఉంటుందో ఏ జీవులు ఉంటాయో తెలియదు. కంపల్సరీ లైట్ వేసుకుని వెళ్ళాలి. ఇక మా మేడం తీసుకుని వచ్చాను, ఇది వాళ్ళ ఇల్లు. అది నా కారు అక్కడ పెట్టాను. ఆ పైన ఉన్నది ల్యాండ్ క్రూజర్. ఇండియాలో ₹1,00,00,000 అన్నారు, 1,00,00,000 అన్నారు కదా, అది ల్యాండ్ క్రూజర్. ఎండలైనా వర్షాలైనా అటు ఉండిపోద్ది బయట. అదే ఇండియాలో ఉంటే పూజ ఎత్తారు అబ్బండిని. చూద్దాము. నా రూమ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి జీవులు ఉన్నాయో ఏమేమి కనిపిస్తాయో చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను కొండకి వెళ్ళాలి, చూద్దాం ఏమేమి జీవులు ఉన్నాయో ఏంటో. చాలా భయంకరంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ కొండల ప్రాంతంలో మనుషులు, జంతువులకి నేను భయపడను. ఈ పాముకి, దెయ్యాలకి, భూతాలకి, ఇంకా ఏ జంతువులకి నేను భయపడను. ఎంత అర్ధరాత్రైనా సరే, ఎక్కడికైనా సరే ఒక్కరిని వెళ్ళిపోతాను, ఒక్కరిని చేస్తాను. కాకపోతే అతి భయంకరమైన జీవి ఏదైనా ఉందరా అంటే మనిషి. నేను మనిషికి భయపడతా. చూడండి, అది మా ఓనర్ ఇల్లు. అటు లోపల నుంచి వచ్చాను. పైన చూస్తే కొండ, ఆ కొండ పైన ఒక ఇల్లు ఉంది, ఆడికి మనకు సంబంధం లేదు. ఇదంతా కొండ, చుట్టూ కొండ. ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళాలి. ఇది నా సింహద్వారం. ఈరోజేం జీవాలు కనిపించట్లా. రోజు ఉంటాయి, విచిత్ర జీవాలు ఉంటాయి. వాటిని చూస్తుంటే నాకు వింతగా ఉంటుంది, ఏంటియో మరి. ఇదిగో నా బాత్రూము, అది వేరే సంగతి. ఇదేంటిదో చూడండి అయ్యా, నాకు ఇదేం అర్థం కావట్లేదు. మీకేం తెలిస్తేనే చెప్పండి. దీని ఇండియాలో రోకల బండి అంటారో పచ్చల బండి అంటారో మరి తెలియదు. ఇది ఎంత భయంకరంగా ఉంది. నైట్ 1 గంట అవుతుంది కదా, అయిపోయింది 1 గంట. ఇప్పుడు రూమ్కి వెళ్తాను. ఇగో కొండ పైన నా రూమ్. ఇక రోజు ఇక్కడికి కొన్ని జీవులు వస్తున్నాయి. అవి వింతగా ఉంటున్నాయి. అవి ఎలా ఉంటున్నాయి అంటే పందికొక్కుల్లాగా ఉంటున్నాయి, కానీ పందికొక్కులు కాదు. వాటిని ఇక్కడ చూపిస్తాను, ఓ రోజు వీడియో తీస్తాను, లేకపోతే ఈరోజు నైటే తీస్తాను. అట్లనే అవి 2 గంటలకి 3 గంటలకి అట్లా వస్తాయి అన్నమాట. ఇది నా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, రండి. ఇదంతా
ఇగో కొండ, నా రూమ్ పక్కనే. ఇది రూము, ఇది కొండ, దాని అక్కడ కొండ. ఇగో ఈ చుట్టూ కొండలే. ఆ ఇల్లు ఎక్కడ దూరంగా ఉంది, ఇది దాటి వెళ్ళాలి. ఎమర్జెన్సీ అంటే ఈ సందులోంచి గుందులోంచి కొండ దిగి వెళ్ళాలి. ఎవడన్నా కానీ వచ్చి డోర్ కొట్టాడంటే మొత్తం తడిసిపోద్ది అంతే. ఎందుకంటే చెప్పలేము, ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎందుకు డోర్ కొడతారో తెలియదు. డోర్ తీగిపోతే గొడవ, తీస్తే ఇంకో సంపతొప్పుతారు కూడా తెలియదు అనమాట. అంత భయంకరమైన ప్లేస్లో ఉన్నాను. రియాద్లో ఎలా ఉండదో ఓన్లీ ఇది అబహాలోనే ఉన్నది. నేను అబహా దగ్గరలో సరా అనమాట, సరా బీద. చూడండి, ఇది మొత్తం టౌన్ కాదు, ఏం కాదు, బొంగు. ఇది మొత్తం విలేజే, పక్కా విలేజ్. కానీ విలేజ్ లాగా ఉండదు, హౌసెస్ చాలా బాగుంటాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ చైన్లు అనుకున్నారు కాదు, ఛార్జర్లో. మీరు ఎవరైనా సరే ఈ టైంలో గల్ఫ్ కంట్రీకి వస్తారు, 1కి 10 సార్లు ఆలోచించుకుని రండి. నిద్ర ఉండదు, తిండి ఉండదు, తాగటానికి ఎవరో, తినటానికి ఎవరో. నీ రూమ్లో వండుకుంటే తినేటట్టుగా బయటికి వెళ్తే ఏం లేనట్టే. చాలా ఆలోచించుకోండి. ఏ టైంలో వాళ్ళు బయటికి వెళ్తారో తెలియదు, ఏ టైంలో వస్తారో తెలియదు, ఎలా ఉంటుందో కూడా ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేడు. ఒక్కొక్క ఫ్యామిలీ బాగుంటుంది, ఒక్కొక్క ఫ్యామిలీ బాగోదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మాలాంటి వీడియోస్ చూడండి. మేము గల్ఫ్లో ఉన్నాము, మా బాధలు మా కష్టాలు చూసి ఆలోచించుకుని రండి. ఎందుకంటే ఇది సీజను. ఆగస్టు 17కి సౌదీలో స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. ఆగస్టు 17కి ఈ స్కూల్ ఓపెనింగ్కి వీసాలు పెట్టుకుని అందరూ వస్తూ ఉంటారనమాట. ఇండియా నుంచి కానీ ఇంకెక్కడ వేరే వేరే దేశాల నుంచి వస్తూ ఉంటారు. అయితే నేను మాట్లాడి తెలుగు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఆలోచించుకోండి, మంచి ఫ్యామిలీకి రండి. గైస్, అది సంగతి. మీరు ఎవరైనా సరే కష్టపడాలి, కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటాను, ఓర్పుగా ఉంటాను, ఎంత బాధ అయినా సరే నేను భరిస్తాను అనుకుంటే గల్ఫ్ కంట్రీకి రండి. అంతేగాని కష్టం వచ్చిందని చెప్పి, బాధ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాను, నేను ఉండను అనుకునే లెక్క అయితే రావద్దు. నిన్న ఊరికే అన్నాను, నిన్న కొట్టేసిన చెట్టు, ఇది సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మా వాడు అన్నాడు, చెట్టుని కొట్టాలి, ఎవరైనా ఉంటే చూడు అన్నాడు. ఎవరెందుకు, మనమే కొట్టేదంగా అన్న. ఊరికి నోటి తోలుతో అయితే కొట్టే అన్నాడు. ఆ వీడియోకి లింక్ పెడతాను. ఇక్కడ ఏదైనా సరే నీకు పని వచ్చంటే పని రాదని చెప్పండి. టాపిక్ పని అయినా, చెట్టు కొట్టమైనా, తుడుతమైనా, కరగటమైనా ఏదైనా సరే రాదని చెప్పండి. వచ్చని చెప్పేవా వాడేసుకుంటారు, నీ జీతానికి మించి వాడుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో కొత్త డ్రైవర్స్ వస్తున్నారు. ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఆలోచించుకుని రండి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకురండి. మంచి కపిలే మంచిగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి నీ పర్సనల్ మొత్తం చెప్పకండి. నీ పర్సనల్ విషయాలు, నీ పని విషయాలు, నీ ఫ్యామిలీ విషయాలు అన్నీ ఏం చెప్పవద్దు. చెప్పారా బలైపోతారు. తర్వాత నిన్ను ఎలా వాడాలో అలా వాడేస్తాడు. సరే, వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చిన్నగా చేస్తున్నాను. ఇంకేం డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. గల్ఫ్ కంట్రీకి వచ్చేటప్పుడు ఈ వీడియో చూసి రండి. ఈ వీడియో చూసే వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది బ్రో, చాలా కష్టంగా ఉంటుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఓర్పుగా ఉంటారంటే రండి. లేదు టైంపాస్కి వస్తున్నానులే అని అనుకుంటే మాత్రం వద్దు. ఇక్కడ టైంపాస్ అసలు చెల్లదు. సరేనా? ఇక్కడ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్క పని వచ్చినా రాదని చెప్పండి, వచ్చిందని చెప్పేవా నేను వాడేస్తారు. మళ్ళీ చెప్తే ఇదంతా వేస్ట్ లాగా అనిపిస్తుంది. ఆలోచించుకొని అర్థం చేసుకుని రండి. మీరు అంత మెడికల్ చేయించుకుని, వీసా స్టాంపింగ్ చేయించుకుని, ఇమిగ్రేషన్ చేయించుకుని, ఎంత పెట్టుబడి పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం చేపిస్తారు. భయంకరమైన బాధ ఉంటుంది. ఒక్కొక్కరు మంచోళ్ళు ఉంటారు, 99% అందరూ మంచోళ్ళలాగా నటించేవాళ్ళే కానీ మంచోళ్ళు కాదు. ఎక్కడో 1-2లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, టైం ఫుడ్ పెట్టేవాళ్ళు ఉంటారు. నైట్ టైంలో, వీకెండ్లో చాలా లేట్ అయిపోద్ది. ఫుడ్ ఎవరు, తినడానికి ఎవరు, తాగడానికి ఎవరు, చాలా కష్టపడాలి. అవన్నీ అర్థం చేసుకుని వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మీ ఏజెంట్ ద్వారా అయినా సరే,
మీ పర్సనల్గా అయినా సరే, నాలంటి వాడు వీసా తీసి మీకు పంపించేవాడైనా సరే మీరు ఆలోచించుకుని అడిగి మరీ రండి. ఓకేనా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్ లైఫ్ తెలుగు వ్లాగ్స్ నుంచి అనేక వీడియోస్ మీకు చేస్తూ ఉంటాను. నేను సౌదీ అరేబియా నుంచి ప్రస్తుతానికి అబహా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఉండేది రియాద్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.